హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంకో క్వశ్చన్ చూద్దాము. సో వాట్ ఈజ్ ద కరెక్ట్ వే టు చెక్ ఇఫ్ ఏ కీ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఏ డిక్షనరీ అని అంటున్నాడు. ఒక కీ అనేది డిక్షనరీలో ఉందా లేదా అనేది ఫైండ్ చేసుకోవాలి. మనం అక్కడ ఒక 2 లైన్స్ ఆఫ్ కోడ్ ఇచ్చాడు. దాన్ని ఏ విధంగా చెక్ చేయాలనేది కింద ఆప్షన్స్లో ఇచ్చాడు. ఫస్ట్ మనం డిక్షనరీలో అసలు డిక్షనరీ అంటే ఏంటి, దాంట్లో ఎలా వాల్యూస్ని యాడ్ చేసుకోవాలి దాని గురించి చూద్దాము. ఒక డిక్షనరీ అంటే మై డిక్ట్ అని ఒకటి తీసుకుందాం. మై డిక్ట్ అని ఇది ఒక వేరియబుల్ని ఎలా క్రియేట్ చేయాలనేది ప్రీవియస్ వీడియోలో ఉంది, చూడండి. మై డిక్ట్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని దీనికి ఒక డిక్షనరీ క్రియేట్ చేయాలంటే 2 కర్లీ బ్రేసెస్ ఉన్న వాటిని యూజ్ చేసుకోవాలి. ఈ మధ్యలో మనం ఒక కీకి ఒక వాల్యూని అసైన్ చేసుకోవచ్చు. ఒక కీకి ఎన్ని వాల్యూస్ అయినా ఒక కీకి ఒక వాల్యూ అసైన్ చేసుకోవచ్చు. ఇలాంటి పెయిర్స్ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కీస్ అనేవి యూనిక్గా ఉండాలి. కీస్ ఎలా ఉండాలి? యూనిక్గా ఉండాలి. వాల్యూస్ మేబీ డూప్లికేట్ అయ్యి ఉండొచ్చు. అంటే ఒక కీని యూజ్ చేసుకున్నాక ఇలాంటి కీని మళ్ళీ ఎక్కడ యూజ్ చేసుకున్నా డిక్షనరీ అనేది తీసుకోదు, ఒకటే తీసుకుంటుంది. బట్ వాల్యూస్ అనేవి మల్టిపుల్ అంటే డూప్లికేట్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏ అనే కీకి 1 అనే వాల్యూ ఇచ్చాము, తర్వాత బి అనే కీకి 2 అనే వాల్యూ ఇచ్చాము, తర్వాత సి అనే దానికి మళ్ళీ 2 అనే వాల్యూ ఇచ్చినా తీసుకుంటుంది. అంటే వాల్యూస్ అనేవి డూప్లికేట్ అవ్వచ్చు, బట్ కీస్ అనేవి మాత్రం ఎప్పుడు డూప్లికేట్ అవ్వకూడదు. అది డిక్షనరీ గురించి. సో మనం ఇక్కడ డిక్ట్ ఇచ్చారు, నేమ్ అనే ఒక కీకి జాన్ అని ఇచ్చారు, ఏజ్ అనే కీకి 25 అని అసైన్ చేశారు. మనం చెక్ చేసుకోవాల్సింది ఏజ్ అనేది ఇక్కడ ప్రెజెంట్ అయి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం మనం కీ టు చెక్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాము, దానికి ఏజ్ అని అసైన్ చేసుకున్నాము. అసైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇఫ్ కీ టు చెక్ అంటే ఏజ్ అనే కీ అనమాట. ఇన్ మై డిక్ట్ డాట్ కీస్లో ఉందా? మై డిక్ట్ అనేది ఈ డిక్షనరీ కదా, నేమ్ కదా, డాట్ కీస్ అని ఇచ్చిన ఇది వ్యాలిడ్ ఆన్సరే. అలా కాదు, సింపుల్గా ఉండాలి కీస్ అనే మనం ఈ మెథడ్ తెలియలేదు అనుకుంటే డైరెక్ట్గా మనం ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇఫ్ కీ టు చెక్ అని చెప్పేసి ఆ వేరియబుల్ అంటే ఏజ్ అనేది ఈ డిక్షనరీలో ఉందా లేదా అని చెక్ చేస్తున్నా ఇన్ మై డిక్ట్ అని. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి ఈ 2 ఆప్షన్స్ సెట్ అవుతాయి అన్నమాట. ఈ 2 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే అవుతాయి. సో దీన్ని మనం ప్రాక్టికల్గా ఆన్లైన్ కంపైలర్లో చెక్ చేసి చూద్దాము. సో దానికోసం నేను ఆల్రెడీ రాసి ఉంచాను కోడ్ని. ఇక్కడ మై డిక్ట్లో వాల్యూస్ ఇచ్చేసాను, కీ టు చెక్ అని ఏజ్ ఇచ్చేసాను. ఇఫ్ కీ టు చెక్ ఇన్ మై డిక్ట్ డాట్ కీస్ అలా ఉంటే ప్రింట్ ఏం చేయమని చెప్పా? ట్రూ అని ప్రింట్ చేయమని చెప్పా. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన కీ అనేది మనకి డిక్షనరీలో ఫైండ్ అయితే మనం ప్రింట్ చేస్తాము ట్రూ అని. సో రన్ చేసి చూద్దాము. సో ట్రూ వచ్చిందనమాట. అదేవిధంగా ఒకవేళ ఇక్కడ మనం కీస్ అనే మెథడ్ని తీసేసి చూద్దాం. ఇలా రన్ చేసి చూద్దాం. రన్ చేసినా మనకి ట్రూ వస్తుంది అనమాట, అంటే వాల్యూ వస్తుంది. లేకపోతే మనం ఎగ్జిక్యూషన్ కరెక్ట్ కోడ్ అని చెప్పి రాద్దాము. ఎస్, కరెక్ట్ అని రాద్దాము. కీ ఈజ్ ప్రెజెంట్. ఇలా రాసుకున్నాము. ఎస్, కీ ఈజ్ ప్రెజెంట్ అంటే మనం ఇలా రాసుకున్న ఒకటే, డాట్ కీస్ అనే మెథడ్ యూజ్ చేసుకున్న సేమ్ ఆన్సర్ వస్తుందన్నమాట.
ఐ హోప్ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని నలుగురికి అర్థమయ్యే విధంగా చెప్పాను కాబట్టి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.